ప్రొడక్షన్స్. సో ఈసారి లవ్ మీ ఇఫ్ యూ డేర్ అంటూ మన ముందుకు వస్తున్నారు. సో నాడి వెల్కమ్ టు యూ. రవికిరణ్ గారు పార్టిసిపేట్ వేదికపై రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆఫ్ కోర్స్ బేబీ లాంటి సెన్సేషనల్ సక్సెస్ తర్వాత వైష్ణవి చైతన్య మరొకసారి ఇంకొక బ్యూటిఫుల్ రోల్ లో మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. సో put your hands together to welcome the beautiful and talented వైష్ణవిగా అర్జున్ గా ఒక ఇంప్రెసివ్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ని మనకు అందిస్తున్నటువంటి ఆశిష్ ని ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికిస్తున్నాము. హీరో ఆశిష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రౌడీ బాయ్ గా ఆల్రెడీ ఎంతో మందిని అలరించి ఈసారి ఆల్సో శిరీష్ గారికి సాధారణంగా వేదికపైకి చాలా రేర్ గా శిరీష్ గారిని ఫంక్షన్స్ లో చూసే అవకాశం దొరుకుతూ ఉంటుంది మాకు. శిరీష్ గారి ఫోటో ఆఫ్ కోసమైనా సరే మీకు స్టేజ్ పైకి రావాల్సిన కోరుతున్నాం. అందరూ ఒక అడుగు ముందుకు వేసుకోవచ్చు. సెంటర్ మా అంటే మనీ. పర్ఫెక్ట్ సార్. ఆశిష్కి స్వరం డెడికేట్ చేయాలి కానీ సాహిత్యాన్ని డెడికేట్ చేస్తాను. ఎందుకంటే నేను సాని సాలాగా షాని షాలాగా షాని షాలాగా పలికే తెలుగు వాళ్ళు అంటే నాకు కొంచెం ఎక్కువగా ఇష్టం. బట్ నేను ఇక్కడ తెలుగు యాక్చువల్లీ లవ్ మీ ఇఫ్ యూ డేర్ తో చాలా చక్కగా నీ నటన పట్టిక చూపించావు. సో కిల్ మీ ఇఫ్ యూ లవ్లో ఇంకా నీ విశ్వరూపం చూపిస్తామని దానికి నేనే మ్యూజిక్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇదేదో కొత్త న్యూస్ లాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే, మేము వెయిట్ చేస్తూ ఉంటాం సార్ ఆ కబుర్ కోసం. ఎనీవేస్ సరిగమా పదనిసార్లు తెలియని సంగీత దర్శకుడు ఉంటాడేమో కానీ నాన్ లీనియర్ నేరేషన్ అంటే తెలియనటువంటి డైరెక్టర్ ఉండడు. అటువంటిది అరుణ్ భీమరకు ఈ సినిమాలో నాన్ లీనియర్ నేరేషన్కి ఒక కొత్త నిర్వచనం చాలా డీప్గా వెళ్ళిపోయాడు. సో ఈ సినిమాని ముఖ్యంగా మా చిన్నాన్నగారు విజయన్ ప్రసాద్ గారు ఫోన్ చేసి వాళ్ళ మనోభావాలను నాకు చెప్తారని నేను ఆశిస్తున్నాను. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఒక కొత్త ప్రయోగానికి తెరతీశాడు ఇందులో అరుణ్. నువ్వు నాగా కుర్చీలో కూర్చుంటే నేను అక్కడ నా వాడి పట్టుకు లాగేయడానికి వీలుగా తెలుస్తున్నాడు. బట్ ఎనీవే ఆల్ ద బెస్ట్ అరుణ్. నాగా అరుణ్ మీతో జర్నీ సినిమా పక్కన పెడితే ఆ జర్నీ అనేది చాలా ఎంజాయ్ చేసిన జర్నీ అది. ఇందాక అరుణ్ సరే రాజుగారు లేకుండా ఉన్నారు బట్ ఇక్కడ వీళ్ళు అది బాగోలేదండి ఇలా చేయండి ఇది బాగోలేదు అలా చేయండి అనే ఆ డిస్కషన్స్లో ఏమయ్యా నువ్వేమో నాగార్జున అర్జునుడేమో బాణాలతో నన్ను కొడుతున్నాడు, ఏంటి అరుణ్ భీముడేమో గనతో బాధేస్తున్నాడు, ఎవరి డెసిషన్ ఇక్కడ ఫైనల్ అంటే వీళ్ళు అన్నారు నేను యుద్ధం కాదండి. అది వచ్చారు డి రాజు గారు అంటే ధర్మరాజు గారు ఉన్నారంటే అర్జునుడు భీముడు ధర్మరాజు గారు వీళ్ళందరూ చాలా కన్ఫ్యూజ్ కానీ క్లారిటీ కావాలి. సో ఎప్పుడు మా ఫైట్ కానీ నువ్వు కన్ఫ్యూజ్ కాదు, నేను ఆడియన్స్ నాకు క్లారిటీ కావాలి, నాకు ఇక్కడ క్లారిటీ రావాలి. సో అరుణ్కి మాకు ఎప్పుడు ఈ కథ విషయంలో మేము విగ్రహాలు కానీ అరుణ్ కూడా బిగినింగ్ నుంచి ఇదే జరిగేది. పీసీ గారితో కూడా అరుణ్ ఇదే జరిగేది. ఈ షార్ట్ సార్ ఇలా వస్తుంది. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ స్క్రిప్ట్. అసలు డైరెక్షన్లో ఎక్స్పీరియన్స్ లేకుండా తన పక్కన నాగాన్ని పెట్టుకొని ఈ సినిమా ట్రైన్ చేసిన విధానం అరుణ్. ఫైనల్ అవుట్పుట్ చూసిన సినిమాని రేపు ప్రేక్షకులకు క్లారిటీగా అర్థమయ్యేలాగా ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ దట్. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ సినిమాల్ని మనం ఆడియన్స్కి కన్ఫ్యూజ్ చేస్తే డిస్కనెక్ట్ అయిపోతారు. సో ఫైనల్గా వెళ్తున్నప్పుడు ఆడియన్స్కి క్లారిటీస్ వచ్చినప్పుడు సినిమాని ఓన్ చేసుకుంటారు. ఒక కొత్తగా ట్రై చేసిన ఈ సినిమా ప్లేసెస్లో భయం క్రియేట్ చేస్తారు.
సో సమ్ ప్లేసెస్లో ఆ ట్విస్టులు వచ్చినప్పుడు అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా లాట్ ఆఫ్ ట్విస్టులు కానీ ఫియర్ కానీ చాలా క్రియేట్ చేశారు. అండ్ సెలెక్ట్ చేసుకున్న ఆర్టిస్టులందరినీ అండ్ హీరో హీరోయిన్ని Ma'am,